నా బయాలజీ అది నీ బయాలజీ, మనిద్దరం వేరు స్వప్న. పిచ్చోడ్లా మాట్లాడక క్రాంతి. వింటున్నా కదా అని బైపీసీ స్టూడెంట్కి సైన్స్ చెప్పకు. ఏంటి వీడు స్టార్టింగే బయాలజీ బైపీసీ అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి, ఇదేం సైఫై కాదు. ఇందులో ఎలా వినబడుతున్నా ఆమ్లాలు, క్షారాలు, పరికరాలు, పనిముట్లు అని ఏ సోది లేదు. అసలు ఈ కెమిస్ట్రీ బయాలజీ అనేది ఏంటని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్దాం. నేను మా ఫాదర్ చేసిన తప్పు చేయను. ఏ క్రాంతి, పొద్దునుండేదో చూస్తూనే ఉన్నావు ఫోన్లో, కళ్ళు పోతాయి ఆపురా. బయట సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి అన్నీ క్లియర్గా చూశాను. వాళ్ళతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండటమే మీ ప్రాబ్లంకి సొల్యూషన్. రుక్సార్, నన్ను పెళ్లి చేసుకుంటావా? హే స్వప్న, భలే టైంకి వచ్చావు. రా కూర్చో, నీకు విషయం చెప్పాలి. చెప్పు, మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చాలా పస్తు కదా. అంటే ఏంటి, వేరేదైనా అమ్మాయితో మార్నింగ్ నుంచి చాటింగా? అదండి విషయం మొదలక ముందే అనుమానం మొదలు. అసలు వీళ్ళు ముందు పుట్టారో అనుమానం ముందు పుట్టిందో తెలీదు. అయ్యో అదేం లేదు, ఆగవే బాబు, ఊరికే మాంకాల్లో హుర్రెత్తుంటావు. సరేలే చెప్పు, మ్యాటర్ ఏంటి? ఇప్పుడే కృష్ణ అండ్ జిల్లా సినిమా చూసా. అయితే నన్నేం చేయమంటావు? అయినా ఎప్పుడు నీకు కృష్ణుడు, అమ్మాయిలు ఇదేనా, ఇంకేం లేదా? ఆఖరి సినిమాలు చూడడం కూడా ఒక రకమైన పాపం ఈ పొసెసివ్ అమ్మాయిలతో. నేనెంతో ఎగ్జైటెడ్గా ఒక విషయం చెప్దామని నీ దగ్గరికి వస్తే నువ్వేంటిదంతా? సరేలే చెప్పు. కృష్ణ అండ్ జిల్లా సినిమా నువ్వు తప్పకుండా చూడాలి, నాకైతే సూపర్గా నచ్చింది. నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. అయినా ఆ పేరు వింటేనే అర్థమవుతుంది ఎలాంటి సినిమాను. అయినా నిన్ను చూస్తున్నాను కదా, ఇంకా కృష్ణుడు, అతని లీలలు నాకెందుకు? అలా కాదులే గాని, నాకు ఇప్పుడు మూవీ చూసే ఓపిక లేదు. సినిమా స్టోరీ చెప్పు, వింటా. అది స్టోరీ. స్వప్న, టచ్ మీ నాట్ స్వప్న. ఒరే దొంగ సచ్చినోడా, ఇట్లాంటి స్టోరీసా నీకు నచ్చేది, నన్ను చూడమనేది? అబ్బా లెగ్గకు, అక్కడే కూర్చో నోరు మూసుకొని. సరే. రేయ్, మీ మగాళ్ళకి వేరే ఆలోచన ఉండదా? ఎప్పుడు చూసినా అమ్మాయిల గొడవే. ఆ అమ్మాయి మొహం బాగుంది, కళ్ళు బాగున్నాయి, సారీలో నడుం బాగుంది, ఇద్దరు అమ్మాయిలతో టైటిల్ బాగుంది. ఏంటిది, ఒక అమ్మాయి సరిపోదా మీకు? అదే ప్రేమించిన అమ్మాయిని పొగడం అంటే మాత్రం ఆమెను దూరం పోతారు, అదే దయ్యాన్ని చూసినట్టు. అలా కాదు స్వప్న, అబ్బాయిలు అన్నాక అమ్మాయిలకి ఆకర్షితులు అవుతాం, తప్పే ఉంది. ఛీ, సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు చూడు. మెనా డాగ్స్ అనడానికి మీరేరా బాబు నిదర్శనం. దేవుడా, ఈ అబ్బాయిలందరూ ఎందుకు ఇలా ఉంటారు? ఇప్పుడు నేనేమన్నానండి ఇంత రియాక్ట్ అవుతుంది? ఆయన ఇంతదాకా తిట్టి సడన్గా ఏడిపోయింటో, ఇదేమన్నా భావ్యమా? అయ్యో స్వప్న, ఇప్పుడు ఏమైంది? ఊరుకో. ఓకే. ఆ రోజు బ్రతిమాలి బామాలి నచ్చజెప్పా, అంతే. ఆ రోజు నుంచి 4 రోజులు నో టాక్స్, నథింగ్. మీ డిస్కషన్ ఎండ్ అయింది అనుకుంటున్నారా? అయితే పొరపాటే. క్రాంతి, క్రాంతి. ఏంటన్నే? నిన్నే క్రాంతి. దీన్నే ప్రేమ అంటారు. 4 రోజులు నిరావాక్కు దీక్ష చేసి, నిరావాక్కు దీక్ష ఏంటన్నా మీ డౌట్? ఊరికే నిరాహార దీక్షలో ఆహార అనే పదాన్ని వాక్కు అనేంతో రీప్లేస్ చేశా. బాగుంది కదా అని. ఇన్ షార్ట్గా చెప్పాలంటే మౌనరాగం సీరియల్ని ఇంకా స్లో మోషన్లో వేసిన రీళ్ళు వేసి వేసి మరీ చూపించింది ఈ 5 రోజులు. నీ అలక అయిపోయిందా? అలక కాదురా, అయినా నాకు పీరియడ్స్ కదా. ఆ రోజు ఫస్ట్ డే, అందుకే అలా రియాక్ట్ అయ్యా.
అయినా నీకు తెలుసు కదా నువ్వు నన్ను కామ్ చేయొచ్చు కదా. అయినా నేనే కామ్ అయిపోయి ఆ రోజు గొడవ పడ్డా. ఎందుకంటే మూడ్ స్వింగ్స్లో ఇంకెక్కడ గొడవ పడతానేమో అని. ఇప్పుడు తను చెప్పింది మీరు కాన్సన్ట్రేట్గా వినకపోతే ఒక్కసారి బ్యాక్ చేసి మళ్ళీ వినండి. ఎందుకంటే ఇది అమలు బ్రహ్మాస్త్రం. నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళతో గొడవ పడినప్పుడే పీరియడ్స్ వస్తాయా, లేదంటే పీరియడ్స్ ఉన్నప్పుడే గొడవ పడతామా? ఎందుకంటే తను నానార్థాలు పేడార్థాలు తీసి తిట్టిన పీరియడ్స్ అనే వంకతో రుణమాఫీ చేసినట్లు వాళ్ళ తిట్లన్నీ మాఫీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చెప్పేంటి సంగతి? మొన్నేదో మాట్లాడుకుంటున్నాం కదా. ఈమెకి ఇంకా గుర్తుందండి? అవునులే, ఎందుకు మర్చిపోతారు, అమ్మాయిల విషయం కదా. అమ్మా తల్లి నీకు దండం, ఈ టాపిక్ మళ్ళీ తీయకు. అలా కాదు, చెప్పాను కదా మూడ్ స్వింగ్స్ అని. ఇప్పుడు చెప్ప ఏం చెప్పాలో. మళ్ళా గొడవ అవుతుంది. వద్దు తల్లి. నేనేం రియాక్ట్ అవ్వను చెప్పు. అబ్బాయిలు అన్నాక అమ్మాయిలకు ఆకర్షితులు అవుతాం, తప్పే ఉంది. అది మగడి లక్షణం అన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి ఒకటే క్వశ్చన్, ఏందిది, మనకేందిది? తప్పా తప్పున్నారా? అసలు మనసు ఎలా వస్తుంది మీకు? అసలు మనసు అనేది ఉంటుందా మీకు? అయినా రిలేషన్షిప్ లో ఉండి కూడా ఏంటిది? సిగ్గుశరం ఉందారా వాడికి? ఎవడికి? అదేదో సినిమా చెప్పావుగా కృష్ణ అని. ఏం సినిమా? ఆ హీరోకి. ఓ, కృష్ణ అనేది లీల, అయినా సినిమా కదా. అదే ఆ కృష్ణగాడికి సిగ్గుందా అసలు? ఇద్దరు అమ్మాయి లైఫ్ తో ఆడుకొని మళ్ళీ ప్రౌడ్ గా బుక్ రాసా ఇట్స్ నాట్ కూల్ విత్ 2 గర్ల్స్ అని అంటాడు. వాడు అంతే, వాడి బాబు అంతే. నువ్వేమన్నావు? సినిమా కదా స్వప్న అన్నావు. సినిమా అయితే ఓకేరా, కానీ నువ్వు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎగ్జైట్ అయ్యి నన్నెక్కడ ఎక్స్పైర్ చేస్తావని నా ప్రాబ్లం. ఓరి బాబోయ్, ఈ పొసిషన్ సమయాలకు విషయం అర్థం కాదు. స్వప్న స్వప్న ప్లీజ్, నీకు విషయం అర్థం కావట్లే. రాత్రి వచ్చే స్వప్నాలని నిజమైన ప్రతిక్షణం కంగారు పడడం ఎంత అవివేకమో. పోగొట్టని మాలాంటి వారికి పేరు పెట్టి మాతోనే రిలేషన్షిప్లో ఉంటూ ప్రతిక్షణం అనుమానిస్తూ బ్రతకడం ఒక్కటే. రెండిట్లో నువ్వు సుఖం లేదు స్వప్న. అయినా నాకు రావు కదా ఇలాంటి ఫీలింగ్స్ వేరే అబ్బాయిని చూస్తే. నువ్వు ఉంటే చాలు, నిన్ను చూస్తూ అలా లైఫ్ అంతా గడిపేయాలనిపిస్తుంది. అయినా మనసుకు నచ్చిన వాడితో ఉంటే ఇలాంటి ఆశాధ్యాస రెండూ రావు. మా ఫ్రెండ్స్ లో కూడా అబ్బాయిలు ఉన్నారుగా, వాళ్ళకి రావుగా ఇలాంటి ఫీలింగ్స్. వెన్ దోస్ గైస్ కెన్ ఎగ్జిస్ట్, వై కాంట్ యూ? వై డోంట్ యూ? స్వప్న, దట్ ఈస్ కాల్డ్ బయాలజీ. మన బాడీలో జరిగే ప్రతి ఒక్కటి బయాలజీనే. నాకంటే నీకే బాగా తెలుసు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద కానీ, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద కానీ ఫీలింగ్స్ కలిగితే ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ బయాలజీ. ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయి మీద కలిగితే గే అంటారు. అదే ద్రమ్మలకైతే లెస్బో అంటారు. ఇట్స్ నాట్ ఏ సిన్, ఇట్స్ ఓకే. ఒక్కరిపైన ఫీలింగ్స్ అంటే ఓకే, కానీ ఇద్దరు ముగ్గురు అంటే తప్పు కదా? తప్పే కాదు, ఫీలింగ్స్ రావడం బయాలజీ. అదే కదా నేను అంటున్నాను. ఏంటండి బయాలజీ బయాలజీ అని నన్ను మ్యానిపులేట్ చేస్తాడు ఈ క్రాంతిగాడు. అయినా ఈ అబ్బాయిలకి అమ్మాయిలు కావాలి. దానికోసం ఎలాంటి కన్విన్సింగ్ డైలాగ్స్ అయినా చెప్తారు, పర్వర్ట్ డాగ్స్. అయినా ఇద్దరు ముగ్గురు పైన ఫీలింగ్స్ రావడం తప్పు కాదంటాడేంటండి? గర్ల్స్, హౌ టు టాకిల్ దిస్? స్వప్న, నీకు ఒక విషయం అర్థం కావట్లే. ఫీలింగ్స్ రావడం తప్పు కాదు, దట్స్ ఏ బయాలజీ. ఫీలింగ్స్ అణుచుకోకుండా ప్రొసీడ్ అవ్వడం తప్పు. పిచ్చెక్కించకు, ఆల్రెడీ మెంటల్ ఉంది నాకు. నా మాటలు అర్థం చేసుకుని ట్రై చేయ స్వప్న, రియాక్ట్ అయ్యే బదులు. ఇది నా బయాలజీ, అది నీ బయాలజీ, మనిద్దరం వేరు స్వప్న. పిచ్చోళ్ళ మాట్లాడకు క్రాంతి. వింటున్నా కదా అని బైపీసీ స్టూడెంట్కే సైన్స్ చెప్పకు. అయినా ఏం అర్థం చేసుకోవాలి క్రాంతి? ఒక రేపిస్ట్ వచ్చి నేను రేప్ చేస్తాను, ఇది నా బయాలజీ అంటే పాపం పోనీలే వాడి బయాలజీ అని ఊరుకోవాలా? స్వప్న స్వప్న, నీకెలా చెప్పాలి? క్రాంతి, నాకేం చెప్పకు, నన్ను ఒంటరిగా వదిలే. స్వప్నకు నాకు గొడవ అయిందిరా. అయిపోయింది, బ్రేకప్, సర్వనాశనం. స్వప్నకి నీకు బ్రేకప్ అయిపోయింది. ఈ అబ్బాయిల ప్రేమ ఏ అమ్మాయి అర్థం చేసుకోదు, ఎప్పుడూ అర్థం చేసుకోదు. అరే మ్యాటర్ వినరా ముందు, ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? అరే, ఈ అబ్బాయిల ప్రేమ అంత గొప్పదో నాకు తెలుసురా. అరే క్రాంతి, వీడికి ఎక్కిందిరా, గొప్ప ప్రేమికుడు వచ్చాడండి. అరే జోకులు కాదురా, ఫుల్ సీరియస్ రా క్రాంతి, ఫుల్ సీరియస్ రా. అరే సాయి, నువ్వు చెప్పురా. అమ్మాయి ప్రేమ అనగానే అమ్మ నాన్నల పక్కన పెట్టి అమ్మాయే జీవితం అని బ్యాలెన్స్ వేయమంటే బ్యాలెన్స్ వేసి బయటకు తిప్పమంటే బయటకు తిప్పి అది కావాలి ఇది కావాలి అంటూ ఎన్ని కోరినా కాదు వద్దు అని అడ్డు చెప్పకుండా బాబు సంపాదించిన డబ్బని తెలిసినా కొనిచ్చి అమ్మ నా బూతులు తిట్టినా సరే అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు కూడా తీసుకొని అమాయకంగా ఫేసులో పెట్టి ఆప్యాయంగా గొంతుపై తడిగుడ్డ పెడుతున్నా సర్లే
నేను ప్రేమించిన అమ్మాయే కదా అని సర్దుకుపోయి జేబులు చిల్లులు పడుతున్నా జేబు వెనకాతలున్న గుండె మాత్రం నువ్వే కావాలి అని 1000 km/s స్పీడ్లో కొట్టుకుంటుంటే దాన్ని కంట్రోల్ చేయలేని ప్రేమ అన్న అందమైన ఫీలింగ్ని స్వీట్ హార్ట్, టేక్ కేర్, షార్ట్ డ్రీమ్స్, బేబీ, షోనా, బాబు, బుజ్జి, కన్నా, నాన్న అన్న తీయ పదాలతో బ్రేకులు లేని బండిని ఇంకా రేస్ చేసి మీ వెనకాతల కుక్కల్లా తిప్పుకొని ఒక చిన్న స్మైల్తో మాకున్న మగాణ్ణి అన్న గర్వాన్ని పడగొట్టి మన్మధుణ్ణి చేసి కొద్దిగా అక్కడ ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తూ నిద్రలేని రాత్రులను గడిపించే మీ అమ్మాయిల వల్ల యువరక్తో ఎన్ని తిప్పలు పడుతుందో మీకేం తెలుసు. తీరా అమ్మాయి పడిందిరా అనుకునేసరికి సారీ నువ్వు అలాంటి వాడు అనుకోలేదు, యాక్చువల్లీ నేను ఇంకో అతను లవ్ చేశాను, మా ఇంట్లో ఒప్పుకోరు, నాకు చాలా గోల్స్ ఉన్నాయి, నువ్వు మంచోడువేరా కానీ నాకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది, నీకు నాకు పొలిగేంటి, నీ కులం వేరు నా కులం వేరు, నీకు శాలరీ తక్కువ, ఏదో టైం పాస్ చేశా అండ్ టైం వేస్ట్ డైలాగులు చెప్పి మా గుండెల్లో టైం బాంబులు పేలిస్తే ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్న స్థితిలో ఒకడు మందు దాగరా అని, ఒకటి ఇంకోటి కాకపోతే మరొకటి చిల్మామా అని, ఏడుస్తూ ఇంకెన్నాళ్ళు సర్దుకుపోవాలని ఇంకొకడు, దాన్ని వేసేయాలరా అని కోపంతో ఇంకొకడు, కానీ అప్పటికీ ప్రేమించిన అమ్మాయిని ఒక పన్నెత్తి కూడా మాటానని ప్రేమను గౌరవించే ప్రేమికుల బాధ మీకేం అర్థం అవుతుంది. అరే థ్యాంక్స్ రా. అరే నువ్వు చెప్పిన డైలాగ్ విన్నాక నాకు ఏమవుతుందో తెలుసా, నా స్వప్నాలు అంటది కాదురా, నేను వెళ్తున్నారా. అరే థ్యాంక్స్ రా సాయిగా. అరే పీరన్నది ఆగిపోరా, నువ్వు తాగుతావా వద్దా? ఓకే సి ఒక 2 minutes ఇవ్వు, తర్వాత నీ ఇష్టం. ఎస్ ఇట్ ఈజ్ ఏ బయాలజీ. ఇఫ్ అనుకో జస్ట్ చిన్నప్పటి నుంచే మనం కొన్ని ఎథిక్స్ నేర్చుకుంటాం. ఎథిక్స్ ప్రకారం రేపనే తప్పు, పాపం, రేపనే కాదు దొంగతనం, పక్కవారిని ఇబ్బంది పెట్టి ఆనందపడడం, ఇవన్నీ మనం నేర్చుకునే ఎథిక్స్ ప్రకారం తప్పు. సో నేనేమంటానంటే వెన్ యూ నో ఎథిక్స్ అండ్ ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ అబ్నార్మల్ అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ rather than being in that biology. మన దేశంలో అక్కకి అనేక ఫీలింగ్స్ వస్తాయి, రేప్ చేయాలని ఫీలింగ్స్ వస్తాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ డిఫరెంట్ బయాలజీ విచ్ ఈస్ అగేన్స్ట్ అవర్ ఎథిక్స్. ఆ బయాలజీ ఉండడం తప్పేం కాదు, బట్ ఎథిక్స్ తెలియకపోవడం, తెలిసినా మార్చుకోకపోవడం తప్పు. నాట్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఎ డాగ్ ఇన్ కేస్ ఆఫ్ సెక్స్ ఆర్ ఫిజికల్ ప్లెజర్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్స్ టు బి ఎ డాగ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ and doesn't want to be a dog in the matter of physical activities. Some men want to change. I want to change. But I don't know how to change. I want to consult a psychologist to change my biology and be your biology. But you don't like me consulting a psychologist. అందుకే ఇలా నీ ముందు ఇంకా ఈ బయాలజీతో ఉన్నా. I have no words to tell you, Kranti. Let me think and tell you. మీరే చెప్పండి నేనేం చేయాలి, ఈ క్రాంతిగాడికి ఏం చెప్పాలి. నేనేం చేయాలో డిసైడ్ చేసుకొని సెకండ్ పార్ట్లో కలుస్తాం. అంతవరకు సెలవు.